రైల్వే స్టేషన్ నుంచి నా హాస్టల్ నుంచి జస్ట్ 5 minutes వాక్ అనమాట. బట్ అది కాకుండా ఒక చిన్న స్కామ్ జరిగింది. ఆ స్కామ్ ఏంటంటే గైస్ మీరు కూడా చాలా అవేర్గా ఉండాలి. హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో కొంచెం నర్వస్, కొంచెం ఎక్సైట్మెంట్ ఉందన్నమాట. ఎక్సైట్మెంట్ ఫర్ ద ట్రిప్, నర్వస్నెస్ ఎందుకు అని చెప్తాను. సో బేసిక్లీ పొద్దున్న నేను ఒక పోల్ పెట్టినా కదా. సో చాలా మంది వచ్చేసి ఢిల్లీ మార్కెట్స్ కవర్ చేయమన్నారు. సో మనం ఢిల్లీ మార్కెట్సే కవర్ చేద్దాం గైస్. అండ్ మేజర్లీ అక్కడ 7 markets ఉంటాయి, బట్ నేను మాక్సిమం 5 markets కవర్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఆ 5 marketsలోనే మనకి అన్ని మేజర్ ఏదైతే ప్రొడక్ట్స్ మనం కవర్ చేయాలనుకుంటున్నాం అన్ని కవర్ అయిపోతాయి. మరి నర్వస్నెస్ దీనికంటే గైస్, నేను ఫస్ట్ టైం ఢిల్లీ వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు దాకా ఢిల్లీ ఎప్పుడు వెళ్ళలేదు. అండ్ మనం ఢిల్లీ గురించి చాలా వింటుంటాం కదా న్యూస్లో. సో దాని గురించి కొంచెం నర్వస్నెస్ ఉంది. బట్ అఫ్ కోర్స్ మోర్ దెన్ నర్వస్నెస్ మీ అందరికీ మంచి కంటెంట్ ఇవ్వాలని నా ఇంటెన్షన్. ఇప్పుడు నాకు ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ జంక్షన్ నుంచి హజరత్ నిజాముద్దీన్ దాకా ఉంటుంది. సో 11:50కి మన ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ సికింద్రాబాద్ నుంచి. అండ్ ఈ జర్నీ ఓవరాల్ టైం వచ్చేసి మనకి 28 hours పడుతుంది. సో ఆ ట్రైన్లో జరిగే కొన్ని థింగ్స్ కూడా మీకు డెఫినెట్లీ ఈ వ్లాగ్లో చూపించడానికి ట్రై చేస్తాను గైస్. లగేజ్ అంతా పెట్టుకున్నాను. బట్ జనరల్ ట్రిప్కి వెళ్ళే ముందు నాకు ఒకటి భయం అనమాట, ఏదైనా మర్చిపోతానేమో అని. బట్ ఐ హోప్ ఈసారి అలా అవ్వద్దు. అది ఏదైనా అయితే అక్కడ వెళ్ళిన తర్వాత తెలుస్తుంది మనకి. ఇంకా ఫుల్ వర్షం పడుతుంది, లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. సో ఫైనలీ స్టేషన్ అయితే రీచ్ అయిపోయా. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇది. ఇక్కడ మన ట్రైన్ వస్తుంది. అండ్ బై ద వే గైస్, నా చెప్పులు తెగిపోయింది అనమాట. ఇక్కడ ఒక చెప్పులు కూడా లేదు. ఏదైనా షాప్ తీసుకుందామంటే ఇప్పుడు ఢిల్లీలోనే తీసుకోవాలి ఉంటుందేమో. గైస్ నేను కరెక్ట్ టైంకి స్టేషన్కి అయితే వచ్చేసాను. కానీ ఒక ప్రాబ్లం ఏంటన్నమాట, వచ్చేటప్పుడు నేను 11:50 అనుకున్నా ట్రైన్, 11:50 PM. బట్ ట్రైన్ టైం వచ్చేసి 11:35 PM ఉండే అనమాట. జస్ట్ లాస్ట్ మూమెంట్లో చూసాను నేను. ఎగ్జాక్ట్లీ 1 hour ఉండే నా దగ్గర. చూడంగానే షాక్. అన్నం కూడా వదిలేసి ఫాస్ట్గా వచ్చేసాను. నేను లాస్ట్ నాకు మెట్రో ట్రైన్ కూడా దొరికింది. సో ఓకేలా అది దొరకకపోతే ఇంకా కొంచెం డిలే అయ్యేది అనుకోండి. ఎనీవేస్ మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది. ట్రైన్ కూడా 5 minutes డిలే అయితే ఉండేది. బై ద వే గైస్, ఇది వచ్చేసి దక్షిణ్ ఎక్స్ప్రెస్. అండ్ మన బోగి నంబర్ S7 అనమాట. ఇది హైదరాబాద్ డెక్కన్ టు హజరత్ నిజాముద్దీన్ స్టేషన్ దాకా వెళ్తుంది ఢిల్లీలో. సో మన సీట్ నెంబర్ వచ్చేసి 35 అప్పర్ బర్త్. ఓకే, नाम क्या? हाँ अयान. अयान कहाँ जा रहे हो अयान? बिरारी अम्मा पाच. तेलुगु वस्तुदा? तेलुगु नहीं आता. कौन सी क्लास में पढ़ते हो? कौन सी क्लास में पढ़ते हो? क्लास. सो जाओ, टाइम हो गया ना 12 o'clock. सो जाओ. సో ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ మీ అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు, నేను ఈ రోజే పోల్ పెట్టా, మరి ఈ రోజే టికెట్ ఎలా దొరికిందంటే గైస్, నేను ప్రీమియం తత్కాల్ బుక్ చేసుకున్నాను అనమాట IRCTC యాప్ నుంచి. సో దాట్స్ ద రీజన్ ఐ గాట్ ద టికెట్. అదర్వైజ్ నా ప్లాన్ ఏంటంటే రేపు వెళ్దామని. బట్ లక్కీగా మనకి ఈ రోజు దొరికింది కాబట్టి స్టార్ట్ అయిపోయింది. గైస్ ఇది మన ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే. సో 3 చపాతీస్, రైస్ అండ్ 2 curries ఉన్నాయి చూడండి. అండ్ మనకి ఒక స్పూన్ కూడా ఇచ్చారు. ఏ కర్రీ ఇది? పప్పు అనుకుంటా. ఇది ఆలూ కర్రీ. ఓకే, సో పొద్దున్న లేచిన తర్వాత ఇది నేను చూస్తున్న ఫస్ట్ స్టేషన్ అజ్నీ స్టేషన్ అంట గైస్. ఇది వచ్చేసి మనకి నాగ్పూర్లో ఉంటుంది. మీ అందరికీ తెలుసు కదా గైస్, నాగ్పూర్ దీనికోసం ఫేమస్, ఆరెంజెస్ కోసం ఫేమస్ అనమాట. బట్ స్టేషన్లో ఎవరు ఆరెంజెస్ అమ్మట్లేదు, లేదంటే నేను తీసుకునేవాడిని. స్టేషన్ బయట కొంచెం సిటీ కనిపిస్తుంది చూడండి. పిల్లర్స్, ఒక కార్ కనిపిస్తుంది అంతే. సో ఇది వచ్చేసి మెయిన్ జంక్షన్ నాగ్పూర్లో. అండ్ దీన్ని నాగ్పూర్ జంక్షనే అంటారు, దీనికి వేరే పేరైతే ఏం లేదు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎలక్ట్రిక్ బగ్గీ సర్వీస్ కూడా ఉంది చూడండి. 50 rupees per head అంట. బనానాస్, బుక్ స్టోర్. సరే బయట వెళ్దాం అన్నా. నేను ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే చాలా మంది దిగిపోయారు. అబ్బా, ఓ చాలా పెద్ద స్టేషన్ ఇది. అక్కడ చూడండి ఆ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కూడా ఉంది మనకి. నైస్. भैया बनाना कितना है? बनाना कितना? 50 के 8. ओके, 20 के दे दो ना, जितने आएंगे दे दो. थैंक यू ना.
సో నాగపూర్లో ఆరెంజ్ అయితే దొరకలేదు మనకి, కానీ మా అనానాస్ తీసుకున్నా. అడుగుదాం ఒకసారి, ఎక్కడైనా ఉంటే తీసుకుంటా. सर ऑरेंज है आपके पास? ऑरेंज ऑरेंज बर्फी ने मेरे को ऑरेंज चाहिए था. ऑरेंज नहीं ऑरेंज ऑरेंज स्वीट ఉందంట. నాకు స్వీట్ వద్దు, నాకు రా ఆరెంజ్ కావాల్సి ఉండే. సో ఓకేలే. సో बाय बाय टू नागपुर स्टेशन. भैया कौन सी चाहिए? कौन सी? अदरक कितना? 10 एक दे दो. थैंक यू. कहाँ का केला है वो वैसे? कहाँ का है केला? अंकल कौन सा स्टेशन है ये? कौन सा स्टेशन? घोड़ा डोंगरी. अच्छा ये कौन से स्टेट में आता है? एमपी. ఓకే, అంత బాగుంది. ఫుల్ గ్రీనరీ ఉంది కదా గైస్. అనిపిస్తుంది. ఎంత బాగుంది కదా. ఇలా ఫుడ్ బిడింగ్ అయితే చేయొద్దు గైస్, చాలా డేంజరస్. బట్ ఇక్కడ వాళ్ళకి అలవాటు ఉంది కదా, ఒకసారి చూడండి గైస్, చాలా మౌంటైన్స్ ఉన్నాయి. अकेले अकेले नहीं, मामा वगैरह सब लोग हैं हम लोग. ఎంత బ్యూటిఫుల్ ఉందబ్బా మౌంటైన్స్ అయితే. సో రాత్రి నుంచి ట్రైన్లో ఉన్నాను, కానీ అసలు నాకు ఏం అర్థం కావట్లేదు ట్రైన్ జర్నీ చేస్తున్నట్టు. మేబీ బికాస్ ఈ బోగీస్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. ఈ వ్యూ అయితే ఐసింగ్ ఆన్ ద కేక్ అని చెప్పుకోవచ్చు. महेंद्र नगर कहाँ से हो? छिंदवाड़ा एमपी. सो आपके पास बहुत ज़्यादा माउंटेन्स लग रहे हैं मतलब एरिया में, कुछ स्पेशलिटी है? स्पेशलिटी ये है कि यहाँ इसके जस्ट पीछे अपने पचमढ़ी हिल्स है. ओके, जो मध्य प्रदेश की सबसे हाईएस्ट चोटी है. कौन सी फिर से बताइए? पचमढ़ी हिल्स. पंचमढ़ी हिल्स. पचमढ़ी పంచమణి హిల్స్ కూడా విన్నాను అనమాట. సో చాలా అంటే టాలెస్ట్ హిల్ అనమాట ఈ మధ్యప్రదేశ్లో, అందుకే ఇక్కడ చాలా మౌంటైన్స్ కనిపిస్తున్నాయి. సో कभी ट्रैक करते हो? ऊपर चढ़े हो? हाँ चढ़ा है ना. हमारे क्या है, घर से नज़दीक पड़ता है वो क्षेत्र, तो इसमें से बहुत बार गए हम लोग वहाँ दर्शन करने के लिए. बहुत खूबसूरत है. खूबसूरत है. पचमढ़ी ये तो नाम लेते ही मध्य प्रदेश का नाम आता है. पचमढ़ी और पठानकोट तो ऐसे क्षेत्र है छिंदवाड़ा की और ये होशंगाबाद जिले के बीच के, बैतूल के अंदर. ये तीनों जिले की कमांड में आता है पचमढ़ी. महादेव पर्वत जो होता है तो इसी को सतपुड़ा श्रृंखला कहते हैं मध्य प्रदेश की. हर किसी जीके में हर किसी का वो एग्जाम में पूछा जाता है. अपन को यदि पचमढ़ी जाना है तो पेपर ही करना पड़ता है कि इटारसी से पासिंग पड़ता है. अच्छा, ये नेक्स्ट स्टेशन क्या? हाँ इटारसी से. ఓకే, సో ఒకవేళ పంచమణి ఎలాగంటే ఆ మౌంటైన్ అయితే టాలెస్ట్ మౌంటైన్ చూడండి మధ్యప్రదేశ్లో. సో నెక్స్ట్ స్టేషన్ ఇటార్ అని అక్కడ దిగి మనం వెళ్ళాలంట. సో वहाँ से कितना दूर रहेगा? पचमढ़ी वहाँ से पड़ेगा 40 किलोमीटर. अच्छा, वहाँ से 40. हाँ. और कैसे जाना पड़ेगा? बाय रोड ही है. యాక్చువల్లీ నా ప్లాన్ ఏంటంటే గైస్, నాకేంటంటే రిషికేష్ వెళ్ళి అక్కడ నుంచి నేను వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ వెళ్ళాలనుకున్నాను అనమాట ఇనిషియల్లీ. బట్ సడన్గా తర్వాత ఏంటంటే ఢిల్లీకి వెళ్దాం, ఎందుకంటే నేను 5 days తర్వాత మళ్ళీ ఇంకో ట్రిప్ చేస్తున్నాను అనమాట. సో నా దగ్గర అంత టైం లేకుండే. సో ఐ థాట్ ఢిల్లీ వెళ్దాం, మార్కెట్స్ కవర్ చేద్దాం, అదర్వైజ్ జైపూర్ వెళ్ళి మాన్యుమెంట్స్ కవర్ చేద్దామని. మీరైతే అందరూ మ్యాక్సిమం ఢిల్లీ వెళ్ళి మార్కెట్స్ కవర్ చేయమన్నారు, అందుకే మనం మరి అయితే కవర్ చేస్తున్నాం. బట్ యాక్చువల్లీ ఒరిజినల్ ప్లాన్ వాజ్ గోయింగ్ టు రిషికేష్ అండ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనమాట. సో ఇలానే 5 days ట్రెక్ ఉంటుంది అక్కడ కూడా. నేను ఇక్కడ పంచకని కూడా అలానే అనమాట, ఇక్కడ దిగి 40 kilometers వెళ్ళాలి, అక్కడ నుంచి ట్రెక్ చేయాలన్నమాట మనం. సో అలాంటి ట్రెక్ ఎప్పుడు చేస్తాం మనం, అయితే డెఫినెట్లీ నెక్స్ట్ మంత్ నేను పక్కా ట్రై చేస్తాను గైస్ అలాంటి ఒక ట్రిప్ చేయాలి. సో గైస్ ఇది వచ్చేసి ఇటార్సీ జంక్షన్ అనమాట, మధ్యప్రదేశ్లో చాలా ఫేమస్ స్టేషన్ ఇది. దీని తర్వాత మనకి నెక్స్ట్ భోపాల్ జంక్షన్ ఉంటుంది అనమాట. అయితే భోపాల్ తెలుసు కదా, మధ్యప్రదేశ్ క్యాపిటల్. సో రైట్ టైం వచ్చేసి 5:30. ఇప్పుడు దాకా మనం భోపాల్ క్రాస్ చేసేయాలి, బట్ ఇంకా మనం భోపాల్ కూడా రీచ్ కాలేదు. విన్నా కదా గైస్, కొంచెం లేట్ నడుస్తుంది ట్రైన్ అయితే. ఎనీవేస్ ఏదైనా తీసుకుందామా? ఇడ్లీ ఉంది ఇక్కడ, పూరి, ఇడ్లీ, ब्रेड ऑमलेट होंगे, समोसा. भाई सर कचौरी कितना होगा? 30 रुपये. आपके पास वो है स्कैन? సో సమ్ కచోరీ టైప్ తీసుకున్నాను. దీంట్లో సమోసా, చిల్లీస్ అండ్ సమ్ సాస్ ఉందన్నమాట, రెడ్ చట్నీ.
టేస్టీగా అనిపిస్తుంది అబ్బా. ₹30. సో గైస్ రైట్ టైం వచ్చేసి 8:30. ఇప్పుడు దాకా మనం మధ్యప్రదేశ్ క్రాస్ చేసి ఉత్తరప్రదేశ్ ఎంటర్ అయిపోవాలి. బట్ ఈ టైంలో మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత లేట్ నడుస్తుంది ట్రైన్ అనేది. ఇప్పుడు ఇంకా మనం విదిషా కూడా రీచ్ కాలేదు. విదిషా వచ్చేసి మనకి మధ్యప్రదేశ్లోనే ఉంటుంది. అక్కడ కూడా మనం రీచ్ కాలేదంటే అర్థం చేసుకోండి ఎంత లేట్గా నడుస్తున్నాం. సో ఆ లాస్ట్ షాట్ తర్వాత అంటే దిగిన తర్వాత డైరెక్ట్ వచ్చి పడుతున్నాను అనమాట. మళ్ళీ లేచి చేస్తున్నాం. ఇంకా మనకి 6 hours పడచ్చు. ఓకేనా? ఇక్కడ చూసుకోవచ్చు జస్ట్ మనం విదిషా స్టేషన్ని లెఫ్ట్ చేసినాం అనమాట. ఇక్కడ చూడండి గైస్ 5:52 PM రీచ్ అవ్వాల్సిన ట్రైన్ 8:42కి రీచ్ అయిందనమాట. అండ్ 8:44కి ఇది బయలుదేరింది అక్కడి నుంచి. సో ఇప్పుడు మనం ఢిల్లీ రీచ్ అవ్వాలంటే ఎంత టైం పడుతుంది? సో పొద్దున్న 5 o'clockకి రీచ్ అవుతాం. 3:40కి రీచ్ అవ్వాల్సిందే. టైమ్ టు స్లీప్. బట్ పడుకునే ముందు మనం బెడ్ చేస్తాం చూడండి ఇంట్లో. అలానే ఇప్పుడు ట్రైన్లో కూడా నేను బెడ్ చేయాలి. ఏం లేదు, ఇక్కడ నా పిలో పెట్టేస్తాను. ఇది వచ్చేసి నా బ్లాంకెట్ అనమాట ఫర్ టుడే. ఇంకొక బనానా తినలేదు నేను. 2 bananas తినేసిన. ఎనీవేస్ ఎక్కువ చలి వేస్తే ఇది జనరలీ నేను ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఇది తీసుకెళ్దాం అనుకుంటా, మర్చిపోదా పిల్లో అండ్ బ్లాంకెట్. బట్ ఈసారి మాత్రం ఏం మర్చిపోలేదు. గైస్ ఆల్మోస్ట్ 4.5 hours డిలే తర్వాత మనం హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయాం. రైట్ టైం వచ్చేసి 7:30 AM. చలో బయట వెళ్దాం. ఇంకా ఫస్ట్ అయితే ఈ చెప్పల కోసం నేను మోచి చూడాలి, లేదంటే కొత్త చెప్పలు తీసుకోవాలన్నమాట. సో స్టేషన్ బయట వెళ్దాం మనం. నేను యాక్చువల్లీ వెళ్ళాల్సింది ఇప్పుడు న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్. ఇందాక షూట్ చేయడం మర్చిపోయినా, కానీ ఆ మూసి దగ్గర వెళ్ళి చెప్పలైతే సెట్ చేసుకున్నాను గైస్. తీసుకోవచ్చు. ₹10 అంతే. ఇప్పుడు మనం బస్ తీసుకొని న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ వెళ్ళాలి. సో గైస్ ఈ బస్ వెళ్తుందంట న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్. 181 బస్ నంబర్. నేను రాగానే వర్షం స్టార్ట్ అయిపోయింది చూడండి ఢిల్లీలో. సో గైస్ సేమ్ టు సేమ్ మన హైదరాబాద్ లాగా ఇక్కడ కూడా చెరువులు ఉన్నాయి చూడండి. సో రీచ్ అయిపోయినా గైస్ న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్. బస్లో ₹15 టికెట్ పడింది మనకి అంతే. సో గైస్ ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే ఎగ్జాక్ట్లీ న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ ఆపోజిట్ ఉంటుంది ఈ చిన్న హోటల్. కొంచెం ఆకలి అవుతుంది కాబట్టి ఇప్పుడు తీసుకున్నాను. నెయ్యే బిస్లరీ ఉంది చూడండి. బిస్లరీ లేదంట. సరే ఇంకా ఏదో ఒకటి. నేనేంటంటే ఇక్కడ బయట ఎప్పుడైనా మనం వేరే సిటీలో వచ్చినప్పుడు మినరల్ వాటరే తీసుకోవాలన్నమాట, లేదంటే హెల్త్ ప్రాబ్లం అవ్వచ్చు. ₹30 ఒక పరాటా గైస్. పరోటా తినేసిన టేస్టీగా ఉండే. ఇప్పుడు నడుచుకుంటూ హోటల్ దగ్గరికి వెళ్తున్నా. ఆ న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి నా హాస్టల్ వచ్చి జస్ట్ 5 minutes వాక్ అనమాట. బట్ అది కాకుండా ఒక చిన్న స్కామ్ జరిగింది. ఆ స్కామ్ ఏంటంటే గైస్ మీరు కూడా చాలా అవేర్గా ఉండాలి. చిన్న చిన్న స్కామ్స్ ఓన్లీ ఆటో వాళ్ళు చేస్తారు అనుకున్నాను. బట్ ఇక్కడ దిగిన తర్వాత నాకు ఏమర్థమైందంటే హోటల్ వాళ్ళు కూడా చేస్తారనమాట. సో వాళ్ళు స్టార్టింగ్లో నాకు చెప్పింది ఏంటంటే ఒక పరాటీకి ₹30 బ్రో, 2 paratas ₹60 అన్నాడు. సో నేనేమనుకున్నా అంటే కర్రీ కూడా దాంతో పాటు వస్తుందేమో అనుకున్నాను. సో తినేసిన ఇంకా ₹60 ఇస్తుంటే బ్రో కర్రీస్కి ₹90 ఒక కర్రీ అన్నాడు. సో 3 curries పెట్టింది అనమాట. సో 3 curriesకి 90 ఈచ్ తీసుకున్నాడు అనమాట. సో ఓవరాల్ $250 పే చేయాల్సి వచ్చింది నాకు. జస్ట్ బికాస్ ఐ డి నాట్ ఆస్క్ వన్ సింపుల్ క్వశ్చన్. అదేంటంటే కర్రీస్కి సపరేట్ పే చేయాలా లేదంటే ఇంక్లూడెడా అని. మీరు కూడా డెఫినెట్లీ వచ్చినప్పుడు అడగండి, లేదంటే నాలాగా అంటే స్కామ్స్లో మనీ పోగొట్టుకుంటారు. ఓకేనా? చలో నా జాష్లో వచ్చేసింది, ఇంకా లోపల వెళ్ళిపోతుంది. చెక్ ఇన్
రూమ్ రెడీ కావడానికి ఇంకొంచెం టైం పడేటట్టు ఉంది. బట్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఎంచేద్దాం గైస్. నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయా. లోపల వెళ్ళిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయి పడుకుంటాను అనమాట. మళ్ళీ ఈవినింగ్ లేచిన తర్వాత ఇండియా గేట్ కానీ లాల్కిలా అలాంటి కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను. బట్ మార్కెట్ వ్లాగ్స్ ఏదైతే నేను అనుకుంటున్నాను కదా, ఈ సిరీస్ రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దాట్స్ ద ప్లాన్ కన్నా. సో ఒకవేళ మీకు ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న గంట ఐకన్ ప్లీజ్ గైస్ ప్రెస్ చేయండి. ఓకేనా? చలో లెట్స్ మీట్ టుమారో. బై బై.